రెండవ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 8 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని వైభక్తులతో చదువుకుందామండి. ఆ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మలను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఆమేన్. చదవబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. దయచేసి అందరూ కూడా కూర్చునవచ్చును. కూడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. సరే, మనం ఒక 2 వారాలుగా ఒక వర్తమానము దేవుని యొక్క ముద్ర, మృగము యొక్క ముద్ర అనే వర్తమానం మనం వింటున్నాం. కానీ దాంట్లో మృగము యొక్క ముద్రను పొందుకునే విధానమును గురించి మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మృగము యొక్క ముద్రను పొందుకునే ముందు ఏమేమి లక్షణములు వస్తాయో మనం అన్నీ కూడా ఒక 2 లక్షణాల గురించి మనం చూసినాం. హల్లెలూయా. దేవుని యొక్క ముద్రను పొందుకునే ముందు దేవుడు ఒక వ్యక్తికి విశ్వాసాన్ని ఇస్తాడు. విశ్వాసము అతనికి సద్గుణాన్ని ఉత్పత్తి చేస్తుంది. సద్గుణము జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తుంది. జ్ఞానము ఆశా నిగ్రహాన్ని ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా. ఆశా నిగ్రహము సహనమును ఉత్పత్తి చేస్తుంది. సహనము భక్తిని, భక్తి సహోదర ప్రేమను, సహోదర ప్రేమ చివరిగా దయ అనబడేటువంటి దేవుని యొక్క అగాపే ప్రేమను ఉత్పత్తి చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అవి దేవుని యొక్క ముద్రను పొందుకున్నటువంటి క్రమము ఒక విధానమైంది. హల్లెలూయా. ఇప్పుడు మృగము యొక్క ముద్రలో అక్కడ విశ్వాసం అయితే ఇక్కడ మొదటగా అవిశ్వాసం వస్తుంది. వాక్యం అంటే వ్యక్తికి నమ్మకం ఉండదు. మొదట అవిశ్వాసం వస్తుంది, ప్రత్యక్షత కలిగి ఉండడు. హల్లెలూయా. అవిశ్వాసము అక్కడ ఏమి ఉత్పత్తి చేస్తున్నదంటే వేషధారణ. హల్లెలూయా. ఏమి ఉత్పత్తి చేస్తుంది చెప్పండి? వేషధారణ అంటే పైకి భక్తి గలవారిలే కనిపిస్తారు కానీ హృదయములో మాత్రం దేవునికి స్థలం ఉండదు. ఆమేన్. ఆ వేషధారణ గురించి, అవిశ్వాసం గురించి మనం చూసాం. ఇప్పుడు వేషధారణ తర్వాత వస్తున్నటువంటిది ఏంది అంటే దేవుని యొక్క ముద్రలో అయితే జ్ఞానమును దేవుడు ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏముత్పత్తి చేస్తున్నాడు? దేవుడు తన యొక్క జ్ఞానమును, తన యొక్క జ్ఞానముని సంపూర్ణముగా ఒక వ్యక్తికి దేవుడు దాన్ని ఉత్పత్తి చేస్తాం. హల్లెలూయా. అది ఈ లోక జ్ఞానము కాదు కానీ దేవుని యొక్క జ్ఞానమయ్యింది. హల్లెలూయా. ఎందుకు అంటే జ్ఞానమును గురించి దేవుడు మాట్లాడుతూ తన యొక్క వర్తమానికుడు ప్రవక్త ద్వారా జ్ఞానం అనేది ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తులకి ఉంటుంది. ఏమండి? భౌతికంగా అయితే చిన్న పిల్లలకు ఉండొచ్చు భౌతిక సంబంధమైన జ్ఞానం. హల్లెలూయా.
కానీ దేవుని జ్ఞానము ఎప్పుడు వస్తుందంటే దేవునిలో ఎదుగుతూ ఉన్న కొద్దీ అది వస్తుంది. హల్లెలూయా. దేవునిలో ఎదుగుతున్న కొద్దీ ఆ జ్ఞానం వస్తుంది. కాబట్టి దానికి ఉదాహరణగా మాట్లాడుతూ ఈరోజు దేవుడు మన మధ్యలో జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన బలిష్ఠుడు దూతగా వచ్చినప్పుడు ఆయన మనకు ఎలా కనపడుతున్నాడంటే ఒక తెల్లని విగ్గును ధరించి ఆయన మేఘము యొక్క శిరస్సును ధరించుకొని ఆయన భూమి మీదకి దిగి వస్తున్నాడు. ఆ యొక్క శిరస్సు మేఘము అనేది దేన్ని సూచిస్తూ ఉన్నదంటే దేవుని యొక్క మేధాశక్తిని, జ్ఞానమును సూచిస్తూ ఉంది. హల్లెలూయా. అది ఉదాహరణగా మనం చూస్తే పాత నిబంధన గ్రంథము దానియేలు గ్రంథములు చూస్తే మహావృద్ధుడగు వాడు ఒకడు సింహాసనమందు ఆసనుండుట నేను చూచి తిని అని ఉంటుంది. అంటే దేవుడు ఎన్నడూ కూడా ఆయనకి వయసు అనబడేది లేదు. ఏమండి, దేవునికి వయసు ఉందా? దేవునికి పుట్టుక లేదు, మరణము లేదు. ఇదిగో ఆదియును అంతమునయున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవుడు అక్కడ దానియేలు గ్రంథములో మహావృద్ధుడగు వాడు ఒకడు కూర్చుండుట నేను చూచి తిని అని దానియేలు గ్రంథంలో దానియేలు ప్రవక్త అన్నాడు. అంటే అక్కడ ఒక వయసు గతించిన ఒక వ్యక్తి కూర్చోవడం లేదు, కానీ ప్రపంచమునకే అనుభవము కలిగినటువంటి ఒక వ్యక్తి విమర్శ చేయడానికి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆమేన్. ఆ శిరస్సు దేనిని సూచిస్తుంది అంటే న్యాయాధిపతిని సూచిస్తూ ఉంది. అందరూ వింటున్నారా? అందుకే మనం సంఘకాలాల పుస్తకంలో చూస్తాం, కోర్టులో తీర్పు తీర్చేటప్పుడు యవనుడైన వ్యక్తి అయినను సరే అతడికి తల మీద పాతకాలంలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్గును, తెల్లని విగ్గును శిరస్సు మీద ధరింపజేయడం మనము అనేక సందర్భాలు మనం చూస్తాం. అవును కదా? మనం సంఘకాలప్పుడు విన్నాం దాన్ని, ఎందుకంటే మన సబ్జెక్టుగా దాని గురించి వెళ్ళడానికి. అందరూ వింటున్నారండి? దయచేసి దేవుని యొక్క వాక్యం వినండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే జ్ఞానము దేవుడు ఎల్లప్పుడూ అయి ఉన్నాడు. దేవుడు జ్ఞానమై ఉంటే సాతానుడేమై ఉన్నాడు? వాడు కుయుక్తిపరుడై ఉన్నాడు. జ్ఞానమునకు వ్యతిరేకమైనది చెప్పాలి. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి. అందరు ఇక్కడే ఉన్నారా? దేవుడు జ్ఞానము ద్వారా తన ప్రజలను ఆయన రక్షిస్తే సాతానుడు రక్షించబడాలని దేవుడు నిర్ణయించిన వాళ్ళని కుయుక్తి చేత మోసము చేయడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంటే దేవుడి నుంచి మరలిచ్చడం. హల్లెలూయా. సంఘంలోకి వచ్చి కుయుక్తిగా వచ్చి కూర్చోవడం, సంఘంలో ఉన్న విశ్వాసులతో కుయుక్తిగా వచ్చి వాళ్ళని ఎలా మోసం చేయాలో అది ప్రయత్నించడం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను కుయుక్తి అనే అంశం గురించి కొద్ది నిమిషాలు చెప్తా. అందరూ వింటున్నారా? అందరూ సిద్ధంగా ఉన్నారా? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. మీరు కుయుక్తి అనేదాన్ని పట్టుకుంటేనే మొదట మనిషికి ఏముందంటే వివేచన ఆత్మ ఉండాలి. ఆత్మలలో కూడా వివేచన అనబడేది కూడా ఒక ఆత్మ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కుయుక్తి అనే దాని గురించి మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మొదట ఏదోనులో పాపము జరిగి దేవుని యొక్క సన్నిధి నుండి వెళ్ళగొట్టబడినప్పుడు ఆదాము యొక్క కుమారులుగా ఉన్నటువంటి కయ్యూను, హేబేలు దేవుని యొక్క మరలా ఏదోనులోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళిద్దరు కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆరాధన చేసే ప్రయత్నంలో కయ్యూను విఫలమైపోయాడు. ప్రత్యక్షత లేత, ఎందుకంటే అతడికి అవిశ్వాసం వచ్చింది. ఆమేన్. అవిశ్వాసము కయ్యూని యొక్క జీవితంలో ఏమి ఉత్పత్తి చేసిందంటే తన తమ్ముడైన హేబేలును చంపేశాడు, అతని రక్తాన్ని నేలలో ఒలికించేశాడు. ఏమీ తెలియని వాడుగా వేషధారిగా వచ్చి సైలెంట్ అయిపోయాడు. హల్లెలూయా. వేషధారిగా ఉన్నటువంటి నటిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి దేవుడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు
అతడు అక్కడ ఏం చూపిస్తూ ఉన్నాడు? హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అతడు ఏమి చూపిస్తూ ఉన్నాడు అంటే అక్కడ కుయుక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు, జ్ఞానమును ప్రదర్శిస్తూ ఉన్నాడు. లోక సంబంధమైన జ్ఞానమును ప్రదర్శించి అతడు ఏమంటున్నాడు? నేను నా తమ్ముడైన హేబేలుకి ఏమైనా కావాలి వాడనా అని కుయుక్తితో ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత అది ఒక మృగము యొక్క ముద్ర వైపు నడిపించబడ్డ మనము ఆది కాండంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ చూడు, దేవుని మనకి స్తోత్రం. ఇప్పుడు కుయుక్తి అంటే యుక్తి అనబడేది మంచి పదమే. యుక్తి వేరు, కుయుక్తి వేరు. వింటున్నారా? నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా. యుక్తి మంచిదా చెడ్డదే? చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. యుక్తి మంచిదా చెడ్డదా అంటే దేవుడు సమస్తమును కూడా చేసినప్పుడు దేవుడు అంతా మంచిది అన్నాడు. సమస్తం కూడా ఆల్ గుడ్ అన్నాడా లేదా? అన్ని సమస్త సృష్టిని చేసినప్పుడు ఆయన అంతా మంచిది అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ఆది కాండము మొదట ఒక యుక్తిని గురించి ఒక ఉదాహరణ నేను చూపిస్తాను. 3వ అధ్యాయం. కొంచెం సమయం పడుతుంది ఈరోజు, కొంచెం గమనించగలరు, అందుకే 2 పాటలు పాడింది. కొద్ది నిమిషాలు గమనించినట్లయితే యొక్క వర్తమానమును మనం ముందుకు కొనసాగదాం. 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల ఆది కాండము చూడండి. అక్కడ దేవుడైన యెహోవా, దేవుడు ఎన్నో భూజంతువులను చేశాడు. ఆ భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది. హల్లెలూయా. సర్పము, భూజంతువులు ఎన్నో ఉన్నాయి లోకంలో, దేవుడు సృష్టించిన దానిలో, క్షమించండి, నిర్మించిన వాటిలో. కానీ సర్పము మాత్రం యుక్తి గలదిగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, మానవుడికి చింపాంజీకి మధ్య ఉన్నటువంటి ఒక జంతువు. హల్లెలూయా. ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఒక జంతువు యుక్తి గలదా మాత్రమే ఉన్నది, యుక్తి గలదిగా ఉన్నది. కానీ యుక్తి గలదిగా ఉన్న జంతువు మొదట బాగానే ఉన్నది. సర్పము అతనిలో ప్రవేశించినంత వరకు యుక్తిగానే ఉన్నది. హల్లెలూయా. యుక్తికి కుయుక్తికి తేడా ఏంటంటే, యుక్తి అంటే జ్ఞానంగా ప్రవర్తించడం, తెలివిగా ప్రవర్తించడం అని అర్థం. హల్లెలూయా. కానీ కుయుక్తి అంటే ఏంటంటారంటే, అందరు గమనించాలా? కుయుక్తి అంటే వచ్చిందే ఎన్నడూ కూడా అతడు దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేయడు, ఎన్నడూ కూడా దేవుణ్ణి తృణీకరించడు, దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకించడు. హల్లెలూయా. అతడు ఏం చేస్తాడంటే, కుయుక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మొదటగా వస్తాడు. హల్లెలూయా. వచ్చి మంచిగా మాట్లాడతాడు. ఆమేన్. మంచిగా మాట్లాడి చెప్పబడుతున్న వాక్యాన్ని వంకర చేస్తాడు. అర్థమవుతుందా? చెప్పబడుతున్న వాక్యానికి కొంత కలుపుతాడు, దాన్ని వంకర చేయడానికి కుయుక్తి అంటారు. ఆమేన్, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? వాక్యాన్ని త్రోసివేయడు, వాక్యాన్ని మొదటగా తీసుకొని దాన్ని వంకర చేయడంతో పాటు దాన్ని ఏం చేస్తాడంటే కొంత కలుపుతాడు. హల్లెలూయా. అదే కుయుక్తి అంటే. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు సర్పము మానవుడితో కలిసినప్పుడు ఇక్కడ ఏమి వస్తూ ఉన్నదంటే, ఒక కుయుక్తి గల ఒక వ్యక్తి జన్మిస్తూ ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. కుయుక్తి గల ఒక వ్యక్తి జన్మిస్తా ఉన్నాడు. మానవుడు జంతువుకు సంబంధించినటువంటి వ్యక్తి జంతువు కలిసినప్పుడు ఇక్కడ ఎవరు జన్మిస్తా ఉన్నారంటే కుయుక్తి గల ఒక మనుష్యుడు భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఆమె అందరూ వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు కుయుక్తి గల వ్యక్తి ఏం చేస్తాడంటే మొదటగా అతడు వచ్చి వాక్యాన్ని మొదట చేర్చుకున్నట్లుగా ఉండి అతడు దాన్ని చిన్నగా తప్పు యొక్క మార్గంలో నడిపిస్తూ దానికి సొంత అనువాదాన్ని ఇవ్వడమే కుయుక్తి అయి ఉన్నది. ఆమె దేవునికి స్తోత్రం. దానికి ఒక దాన్ని చెప్పాడు. ఉదాహరణకి ప్రవక్త నేను చదివిస్తాను, వినండి జాగ్రత్తగా. ఏమంటాడంటే సాతానుడు వచ్చి సంఘంలో ఎలా కుయుక్తిగా చేరతాడో అక్కడ అంటున్నాడు ఆయన. అందరూ ఇక్కడ గమనించిన ప్రేమైన సహోదరి సహోదరులారా, 7 సంఘకాలాలు వర్తమానము. ఎందుకంటే మీకు అర్థం కావాలిగా, నేను చెప్పుకుంటూ వెళ్తే బాగోదు. ఎఫెసీ సంఘకాలము మెసేజ్ హబ్లో 77 పెరల అంటున్నాడు. ఉంటే చదువుకోండి, లేదా ఇంటికి వెళ్ళాక రాసుకొని చదువుకోండి. ఎఫెసీ సంఘకాలం సాతాను యొక్క కుయుక్తి మనకు అర్థం కావాలా. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 77 పేర్లు అంటాడు. ఆది సంఘములో, ఆది సంఘం ఏందండి? పెంతెకోస్తు సంఘం. 2000 సంవత్సరాలకు ముందు ప్రారంభించబడిన సంఘమే పెంతెకోస్తు దినం ముందు ప్రారంభించబడిన సంఘమే. చెప్పండి, అవునా కదా? అది కూడా తెలీదా? హల్లెలూయా. పెంతెకోస్తు దినం ముందు ప్రారంభించబడిన సంఘమే ఆది సంఘం. అపోస్తలుల ద్వారా ప్రారంభించబడిన సంఘమే ఆది సంఘం. యేసుక్రీస్తు ద్వారా ప్రారంభించబడిన సంఘమే ఆది సంఘం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆది సంఘములో అదెట్లు ప్రారంభించబడిందో చూడండి. ఏంటంటే కుయుక్తుని గురించి మాట్లాడు. క్రియలు అని వాటిని పిలిచెను. ఎలా ప్రారంభించబడ్డది సంఘంలో? మొదట నికోలాయితుల క్రియలు అని ప్రారంభించబడిను సంఘంలో. అవునా కదా? హల్లెలూయా. ఆ తర్వాత అది ఒక బోధగా మారింది. నికోలాయితుల క్రియలు అయిపోయి అంటే వచ్చేమి క్రైస్తవం నేను పుచ్చుకోను, క్రైస్తవం నాకు వద్దు అని వ్యతిరేకించలే, అంగీకరిస్తాడు వచ్చిన వ్యక్తి. హల్లెలూయా. వచ్చి సంఘములు ఎలా ఉంటాడంటే వాడు మొదట క్రియలుగా, నికోలాయితుల క్రియలుగా ఉంటాడు. పోను 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 క్రియలు ఒక బోధగా మారింది. ఆమేన్. అది ఒక బోధగా మారినదే. అది ఒక ప్రమాణికముగా తయారైనది. అది ఒక వంచన రాని మార్గముగా మారిపోయినది. చివరకు అది పూర్తిగా లోనికి వచ్చేసింది. సంఘంలోకి వచ్చి మరియు దేవునిని పక్కకు త్రోసివేసినది. హల్లెలూయా. ఏం చేసింది? సంఘంలోకి వచ్చి దేవుని వాక్యమై ఉన్న ఆయన్ని పక్కకి, అక్కడ సంఘములు అయితే ఇక్కడ విశ్వాసులు చేసి కార్యాలు అయ్యాయి. హల్లెలూయా. ఆమేన్. ఏం చేస్తారు? దేవుని ప్రక్కకు త్రోసివేసినది. అది ఎలా ఉందో చెప్తున్నాడు ఇక్కడ. ఉదాహరణకి అది చాలా చిన్నగా, సంఘములు ఎలా ఉంటుంది? చాలా చిన్నగా, చాలా నెమ్మదిగా, చాలా నిరపాయకరముగా అంటే అపాయము లేనిదిగా ప్రారంభమైంది. మొదట్లో కుయుక్తి. అర్థమవుతుందా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ప్రారంభమైంది? చాలా చిన్నగా, చాలా నెమ్మదిగా, సంఘములో అపాయము లేనిదిగా మొదట ప్రారంభమైంది. అది చాలా మంచిదిగా కనపడుతుంది సంఘంలో. హల్లెలూయా. ఆయనకు అర్థమవుతుందా? అది చాలా మంచిదిగా కనబడినది. అది చాలా సద్బోధగా కనబడినది. మంచి బోధగా సంఘములో కనబడినది.
తర్వాత అది కొండ చిలువ వలె మెడకు చుట్టుకొనినది. ఏమైందంట? పక్కనే ఉంది. ఏమి ఇబ్బంది లేని విధంగా, అపాయం లేని విధంగా, మంచి బోధగా, సద్బోధగా, ప్రాణాపాయం లేనిదిగా సంఘంలో ఉంది. చివరికి అది వచ్చి పెద్ద కొండ శిలువలాగా ఏమొచ్చిందంట? ఏమైందంటే చివరికి మెడకి చుట్టుకునేసింది. ఆమేన్, హల్లెలూయా. మెడకి కొండ చిలువలే చుట్టుకొని ప్రాణమునది పీల్చివేసి ఆ సంఘములో ఉన్న ఆత్మీయతను చంపివేసినది. కుయుక్తి ఎలా ఉంటుంది? ఆత్మీయతను నాశనం చేస్తారు. హల్లెలూయా, ఆమేన్. ఆ కారు ద్రాక్షవల్లి చాలా కుయుక్తి గలది. అది వెలుగు దూతవలె ఉన్నది. అది నిన్ను గట్టిగా పట్టుకొని వదలదు. నాయకత్వం ముందు నాకు విశ్వాసమున్నది, ఇప్పుడు నేను చెప్పగోరుచున్నాను, కానీ మానవ నాయకత్వం మాత్రం నమ్మక నమ్మకము లేదు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్ర. ఆ విధంగా చిన్నగా 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 ఏం చేసిద్దయా? అది మెడకి చుట్టుకొనేసి కొండ శిలువల వలె ఒక వ్యక్తిని ఎలా భౌతికంగా ప్రాణమును తీసివేసిద్దో అలాగే ఆత్మీయతను కూడా సంఘములోకి వచ్చినటువంటి బోధ కుయుక్తి మోసం చేస్తుంది. ఒక విశ్వాసినైనా సరే, సంఘమునైనా సరే. ఒక కథ ఒకటి ఉంది చెప్పాలా సమయంలో. ఒక అమ్మగారు, అయ్యగారు వినండి అమ్మ, అందరు వెళ్ళాల. ఒక అమ్మగారు, అందరూ ఏదో కుక్కలను పెంచుకుంటారు, పిల్లుల్ని పెంచుకుంటారు, అవునా, ఇంకా ఏదైనా ఉంటే పెంచుకుంటారు, చిలకలు పావురాలు పెంచుకుంటారు. దేవునికి స్తోత్రం. ఒక అమ్మగారు చిన్న కొండ చిలువలను తెచ్చి పెంచుకుందంట. ఏంటి? కొండ చిలువ చిన్న పిల్లని తెచ్చి పెంచుకొని దానికి రోజు చికెన్ ముక్కలు లేకపోతే ఏవేవి నీసు పదార్థాలు దొరికితే అది వేస్తూ ఉంటే అది తిని 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 పెరుగుతూ ఉంటే దాన్ని ఒక భూమిలో పెంచి బాగా పెంచుతూ ఉంది. హల్లెలూయా. పెంచుతూ ఉంటే ఒకరోజు, ఒక వారం రోజులు పాపం కొండశిల అయ్యగారు అన్నం తినడం లేదంట. ఇదేదో బాగలేదు ఆరోగ్యం, అందుకే తినడం లేదు అని చెప్పి దాన్ని పెద్దగా పట్టించుకోకపోతే రాత్రులు వచ్చి బోన్లో పండుకునేది వచ్చి అమ్మగారు బెడ్ మీద పండుకుంటే బెడ్ మీదకి వచ్చి పక్కనే పండుకుంటుందంట అయ్యగారు. అమ్మగారి దగ్గర అయ్యగారు వింటున్నారా? ఆమె పడుకుంటా ఉంటే, ఓ పాపం వారం నుంచి అన్నం లేదు కదా పాపం, అలిగాడులే మనోడే, మన పెంపుడు పామిగా, మన కొండ సిలువేగా, పండుకోనిలే అని పండుకుంటా ఉంటే ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత, ఆ తర్వాత అమ్మగారు, ఇదేంది 10 రోజుల నుంచి అన్నం తినడం లేదే, ఒకసారి వెటర్నరీ డాక్టర్ దగ్గరికి చూపిస్తాం. మరి జంతువు అంటే వెటర్నరీ డాక్టర్ దగ్గర చూపించాలిగా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అప్పుడు డాక్టర్ గారు దాన్ని పరీక్షించాడట. పరీక్షించి, ఎంతో మంచి పని చేశావు, నా దగ్గరికి తీసుకొచ్చి ఎంతో మంచి పని చేశావు, వీడు రోజు నీ దగ్గరకు వచ్చి పక్కన బెడ్ మీద పండుకుంటున్నాడు, ఎందుకో తెలుసా? హల్లెలూయా, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎందుకో తెలుసా? ఏమని నేను మింగితే నేను నా పొట్టలో సరిపోద్ది లేదని చూసుకుంటున్నాడు పక్కన పండుకున్న రోజు, అందుకే నీ పక్కన బెడ్లో పండుకుంటున్నాడు, నువ్వు ఎట్టో తీసుకొచ్చావు, లేకపోతే నువ్వు అయిపోయి ఉంటే వాడి చేతులు. అంటే వాడి యొక్క యుక్తిని కుయుక్తిని మనం గమనించాం. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. కాబట్టి సాతాను చాలా కుయుక్తిపరుడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఒక మాట ఉంది, గమనించండి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన ఎఫెసీ సంఘ కాలంలో, అది చిన్నదిగాను నెమ్మదిగాను ప్రమాదము లేనిదిగాను మంచి బోధదిగా ఉన్నదిగాను సంఘములో ప్రవేశించింది. చివరికి అది సంఘాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించింది. ఆమేన్. కానీ ఏర్పాట్లో ఉన్న వారిని మాత్రం దేవుడు రక్షించాడు. ఆమేన్. మిగతా వాళ్ళందరూ కూడా ఆ సంఘకాలంలో దాని యొక్క కీర్తికి మోసపోయి నాశనం చేయబడ్డారు. అవును కదండి?
కాబట్టి ఒక మాట గమనిస్తే చూడు, కుయుక్తిని గురించి ఒక మాట మాట్లాడతాడు యెషయా ప్రవక్త. యెషయా గ్రంథము త్వరగా తీయండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు, 5 వచనాల వరకు త్వరగా చదవండి. ఎవరు పాడుతున్నారంటే సంఘం పాడుతూ ఉందట. ఏ సంఘమో అక్కడ చెప్పలేదు. నా ప్రియుని గురించి నేను పాడెదను, వినుండి. అతని యొక్క ద్రాక్ష తోటను బట్టి సత్తువ భూమి గల కొండ మీద ఏముంది? ప్రియుడికి ఏముందండి? ప్రియుడు అంటే ఎవరంటే దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనకి సత్తువు గల ఒక, ఎక్కడ? కొండపైన సత్తువు గల ప్రాంతములో ఒక ద్రాక్ష తోట ఉంది. హల్లెలూయా. ఆయన దానిని బాగుగా, దేన్ని? ఆ యొక్క సత్తువు గల భూమిని బాగా తవ్వి ఆ భూమిలో రాళ్ళన్నిటినీ ఏరి అందులో శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యం అనబడే ద్రాక్ష తీగలను నాటించాడు. వాటి మధ్యలో హల్లెలూయా బురుజు ఒకటి కట్టించాడు, ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు పండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఫలాల కోసం. కానీ హల్లెలూయా, ఆమేన్. అందరూ వింటున్నారా? అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఆయన సత్తువ గల భూమిని చూశాడు, కొండపైన శ్రేష్టమైన విత్తనాలు వేశాడు, ద్రాక్షావళిని వేశాడు, బురుజు పెట్టాడు, తొట్టిని తొలిపించాడు. హల్లెలూయా, అన్నీ చేశాడు. కయ్యూనును ఎలా పుట్టించాడో హేబేలును కూడా అలాగనే పుట్టించాడు. అర్థమవుతుందా? కయ్యూనికి హేబేలుకి ఏం పెద్ద తేడా ఏం లేదు. హేబేలు ఎలా జన్మించాడో కయ్యూను కూడా ఆ విధంగానే జన్మించాడు. కయ్యూను మృగము యొక్క ముద్రను సంపాదించుకున్నాడు, హేబేలు దేవుని యొక్క ముద్రను సంపాదించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడంటే, ఇక్కడ సత్తువు గల భూమిని, మంచి భూమిలోనే ఆయన విత్తనాలు వేశాడు. అక్కడ శ్రేష్టమైనటువంటి ద్రాక్ష ఆ యొక్క తీగలను నాటాడు, ఒక బురుజును తొలిపించాడు, ఒక తొట్టిని తొలిపించాడు. అన్నీ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక మంచి దినము కొరకు, ఫలాల కొరకు ఆయన ఎదురు చూస్తాము. ఆమేన్, హల్లెలూయా. అప్పుడేం జరిగిందంట? కయ్యూనులో ఏం కాసింది? కయ్యూనులో ఏం కాసింది? ఇప్పుడు యూదావర్లో ఏం కాస్తా ఉన్నది? అక్కడ యెషయా రాసిన గ్రంథంలో. హల్లెలూయా, వింటున్నారా? ఆయన మంచిగా చేశాడు. హల్లెలూయా. దేవుడి యొక్క ప్రమేయం లేకుండా కయ్యూను పుట్టలేదు. నేను యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నానని కయ్యూను గురించి మాట్లాడినాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడేమంటున్నాడంటే, ఫలాల కోసం చూసినప్పుడు అది ఏం కాయలు కాసింది? చేదు కాయలు, చేదు ఫలాలు వచ్చేసాయి. ఆమేన్. యెరూషలేము నివాసులారా, నాకు న్యాయం తీర్చాలని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నా, వేడుకొనుచున్నా. నేను ద్రాక్ష తోటకి చేసిన దానికంటే, దానికన్నా గొప్ప కార్యం ఏం చేయగలను నేను? ఆమేన్, హల్లెలూయా. ఇయ్యాల్సినన్ని ఇచ్చాడు, చేయాల్సినన్ని చేశాడు, బురుజు కట్టాడు, తొట్టు తొలిపించాడు, అన్నీ చేశాడు ఆయన. కానీ అది ఎలాంటి ఫలాలు ఇచ్చిందయ్యా? కారు ద్రాక్షాలు ఇచ్చింది. హల్లెలూయా. చదువు బ్రదర్, అయిద్దాకా. కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పెదను.
మంచిగా వేసాడు కదా, అది ఫలాలు రాలా. హలో అయ్యా, అందరూ వింటున్నారా? ఆయన మాట్లాడుతుంది అక్కడ సంఘం గురించి మాట్లాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరి గురించి మాట్లాడుతాడు? విశ్వాసులు అనే సంఘముని గురించి మాట్లాడు, దేవుని సంఘముని గురించి మాట్లాడుతాడు. దేవుడు ఏమిచ్చాడు? మంచి నేలలో నాటాడు, బురుజు కట్టించాడు, తొట్టి తొలిపించాడు, మంచి దాన్నే విత్తనాలు వేయించాడు. హల్లెలూయా. సత్తువు నేల కూడా సత్తువుదే. ఆమె కానీ అదేంటంటే కారు ద్రాక్షాలు వచ్చేసరికి కారు ద్రాక్షాలు రావడానికి గల కారణమేమి అని ఫలించని ప్రజలతో అడుగుతున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు ఫలించలేదు కాబట్టి ఆ చెట్లను గురించి ఏమంటున్నాడు? ఫలించని ఆ యొక్క సంఘముల గురించి ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను అది మేసివేయబడినట్లు. కంచుందిగా మొదట. ఏం సార్? మొదటేముంది దానికి? చెట్టు. దాని చుట్టూ కాపాడడానికి దేవుడు కంచేసాడు. ఇప్పుడు అది ఫలాలు ఇవ్వసరికి దానికి కంచెని ఏం చేస్తున్నాడు ఆయన? కంచె తీసేస్తున్నాడు, దాని చుట్టూ ఉన్న ప్రకారాన్ని తీసేస్తున్నాడు. హల్లెలూయా. కంచెను కొట్టివేసేదను, అది ఆ యొక్క ద్రాక్ష తోట తొక్కబడినట్లు దాని గోడలు పడగొట్టి దాన్ని పాడు చేసేదను. దాంట్లో ఏమొస్తాయి? గచ్చ పొదలు, బలు రక్కసి చెట్లు బలిసి ఉండును, దాని మీద వర్షింపకూడదన్న మేఘములకు నేను ఆజ్ఞ ఇచ్చేదను. ఆమె అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా? అందరు వింటున్నారా? హల్లెలూయా. ఏం చేస్తాడంట ఆయన? ఏ సంఘములో ఉన్న విశ్వాసి అయినా సరే వాక్యము దేవుడు ఇచ్చి దాన్ని ప్రకారము జీవించకపోతే దేవుడిని చేస్తున్న ప్రకారం తీసేస్తాడు. ఆ విశ్వాసికి ఉన్న ప్రకారాన్ని తీసేస్తాడు. లోపలికి సాతాన్లు ప్రవేశిస్తాయి, దయ్యాలు ప్రవేశిస్తాయి. హల్లెలూయా. ఆడి యొక్క జీవితంలో ఆ విశ్వాసి అయిన స్త్రీ అయినా పురుషుడైనా వాని యొక్క జీవితంలోనికి బలురక్ష చెట్లు వాళ్ళ హృదయాల్లో ప్రవేశిస్తాయి. ఆ యొక్క ఈ భూమి ఎండిపోతుంది. ఎక్కడొస్తాయి బలురక్ష చెట్లు? ఎక్కడొస్తాయి చెప్పండి? బాగా నీళ్లు ఉన్న దగ్గర వస్తాయా? నీళ్లు లేని చోట వస్తాయా? ఏదోనలో శపించబడిన తర్వాత చెట్లు వచ్చాయా? శపించక ముందు ఉన్నాయా? ఈ నేల నీ నిమిత్తము శపించబడి ఉన్నదని దేవుడు అన్నాడు. అప్పుడు అవి చెట్లని, ఆ చెట్లు అక్కడ ఏం వచ్చాయంట? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. ఇక్కడ కూడా దేవుడు వాక్యములో జీవించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాక ఆ వాక్యమును దాటి కారు ఫలాలు ఇచ్చినప్పుడు దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే దానిలోనికి బలురక్కసి చెట్లు వచ్చేటట్లుగా. హల్లెలూయా. ఇంకా ఏం చేస్తున్నాడు? దాని యొక్క చుట్టూ ఉన్న ప్రకారాన్ని కొట్టేస్తున్నాడు, దాని తొట్టిని తీసేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం మీద అసలు వర్షము కురిపించకుండా మేఘానికి చెప్పేస్తున్నాడు. అర్థమవుతుందా? మేఘం ఏంటి? దేవుడు, పరిశుద్ధాత్మ. వర్షం ఏంది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ. ఆమేన్. అతడి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడకపోతాడు, ఫలాలు ఫలించు. ఫలాలు ఫలించండి, పరిశుద్ధాత్మ సహాయం అవసరం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఆమేన్. అందుకే అలా ఉన్నప్పుడు మృగము యొక్క ముద్ర వైపు ఆ యొక్క వ్యక్తులు నడిపించబడతా ఉంటారు. వారికే తెలియదు. దేవునికి స్తోత్ర. ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను, గమనించండి. ఒక బోధ అనబడేది ఎఫెసీ సంఘములో మనం చూసినట్లుగా మొదటగా ఏదోనలో ఎలా ప్రవేశించింది? అది ఇది నిజమా? దేవుడు ఈ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములు తినకూడదని చెప్పానా అని మంచిగానే ఉన్నది. సంఘములోనికి వచ్చింది. అవి ఎవరు? సంఘమేనా? హల్లెలూయా అన్నప్పుడు ఆమె కూడా ఏమైనా సమాధానం ఇచ్చింది? దేవుడు తినకూడదు అన్నాడు, ఆమె కూడా మంచిగా సమాధానం చెప్పింది. తినకూడదు అన్నాడు, తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరన్నాడు. హల్లెలూయా. మొదటగా సంభాషణ బాగానే ఉంది, పక్కన ఉన్నది. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెంటనే మీరు చావని చావరు,
దేవుని వాక్యాన్ని వంకర చేసి నడిపిస్తావు. హల్లెలూయా. ఆమె వంకర చేసి ఆమెకు బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె యొక్క కనులు వాడు చెప్పిన మాటలకు ఆకర్షించబడి ఆమె ఏమైపోయిందంటే వాడి మాటలకి పడిపోయి ఆ వృక్ష ఫలములలో కొన్ని తిని తన భర్తకు కూడా వాటిని ఇచ్చింది. హల్లెలూయా. వాడు చెప్పింది ఏంటంటే ఒక కుయుక్తితోటి మీరు దేవుళ్ళ వలె కనపడతారు అన్నాడు వాడు. దేవుడితో సమానులుగా ఉంటాడు అన్నాడు వాడు. హల్లెలూయా. మొదట ప్రవేశించేటప్పుడు బాగానే ఉంటుంది. ప్రవేశించేటప్పుడు వాడు మంచిగానే వస్తాడు. ఎక్కడైనా నా ప్రియమైన సోదరి, సంఘములో అయినా, నువ్వు ఉద్యోగము చేస్తున్నా, లేకపోతే నువ్వు బస్ స్టాండ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే వాడు ప్రవేశించే విధానం మంచిగానే ఉంటుంది. కానీ వాడు కుయుక్తితో వచ్చి వాడు మోసం చేస్తాడు. కుయుక్తి లోపల ఉంటుంది, కానీ సంభాషణ మంచిగా ఉంటుంది ప్రారంభంలో. హల్లెలూయా. వాడు అవిశ్వాసం ఉందనుకో, వాడు ఎటువైపు నడిపిస్తాడంటే వేషధారణ వైపు నడిపిస్తాడు. వేషధారణ ఏమవుతుందంటే కుయుక్తి వైపు అతడు నడిపించబడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. అక్కడ ఒక మాట అన్నాడు, దేవుని వాక్యం నుంచి తప్పించే విధానం గురించి మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. ఎవరు మోసపోయే వాళ్ళు ఎవరంటే పసిపిల్లలు. వింటున్నారా? మనం ఇక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపయములు వంచనతోనూ తప్పుడు మార్గములో నడిపించు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోక అలల చేత గొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు. హల్లెలూయా. ఆమేన్. అందరూ గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వాడు వచ్చేవాడు ఎలా వస్తాడంటే దేవుని యొక్క మార్గం నుంచి తప్పించేవాడు కుయుక్తితో వస్తాడు, తప్పుడు బోధలతోనే వస్తాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మన్ను విషయములలో ఎదుగుదుము. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రేమ కలిగి ఉంది. ఒక మాట అందరూ గమనించాలి. ఒక మాట ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు అనడానికి రుజువేంటి? చెప్తాడు మెసేజ్లో. నేను చెప్తాను, బ్రోకెన్ క్రిస్టియన్స్ అంటే బద్దలైన తొట్టని వర్తమానం అంటాడు. హల్లెలూయా. ఏమంటాడంటే ఆయన ఒక వ్యక్తుడు, లియో వైల్ తెలుసా? ప్రవక్త కాలంలో. హల్లెలూయా. ఆయన ఒక మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. 7 చర్చెస్ పుస్తకం ఉంది కదా, దాన్ని కరెక్షన్ చేసి, చిన్న చిన్న తప్పులు కరెక్షన్ చేసి దాన్ని పుస్తకముగా సంఘానికి ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చినవాడు ఆయనే. ప్రవక్త కాలంలో ఆయన ఉన్నప్పుడు ప్రేమ అంటే దాని గురించి ఆయన ఎప్పుడు వర్తమానికుడు, ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మాట్లాడుకుంటే వాళ్ళ వాక్యం గురించి డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన అన్నాడు, అయ్యా పరిశుద్ధాత్మ ముద్రను పొందుకొని ఉన్నామని చెప్పడానికి రుజువు భాషలే కదా అన్నాడు. హల్లెలూయా. అంటే ప్రవక్త ఏమనంటే కాదు, నో డాక్టర్ లియో వై అని అంటాడు. హల్లెలూయా.
మీకు కావాలంటే బద్దలైన తొట్టులోని వర్తమానంలో 66 పేర చదువుకోండి. 640726 అనే వర్తమానం, అది 2 సార్లు ఉంటుంది మెసేజ్. 640726లో 66 పేరాలో అని అంటాడు. ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ పొందుకున్నామని కూర్చుని భాషలే కదా, ఆది నుండి అదే కదా జరుగుతూ ఉన్నది అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, కాదు సహోదరుడా డాక్టర్ లియోవైల్ అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నప్పుడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ప్రేమ కలిగి ఉండడమే పరిశుద్ధాత్మ ముద్ర కదా, పర్ఫెక్ట్ లవ్ కదా అన్నాడు. అప్పుడు ప్రవక్త ఏమట, నో నో నో, కాదు అలా కాదు, అలా కాదు, కాదు అలా కాదు. ఎందుకు అలా అంటున్నారు? పరిపూర్ణ ప్రేమే అనింది కదా అని అంటే, దానికి ఏమన్నాడంటే ఆయన, నేను చాలా కాలముగా పరిపూర్ణ ప్రేమే పరిశుద్ధాత్మ ముద్రను నేను పొందుకొని ఉన్నానడానికి రుజువు అని నేను నమ్ముతా ఉన్నాను. కానీ మొన్నటి దినమందు నేను ఒక దేవుని యొక్క దర్శనం నేను పొందుకున్నాను. హల్లెలూయా. దర్శనములో దేవుడు దాన్ని నాకు తెలియజేశాడు. అది ఏంది అంటే, వాక్యముతోనే తమ యొక్క జీవితమును నడిపించబడ్డమే పరిశుద్ధాత్మ ముద్ర అన్నాడు. అర్థమవుతుందా? వాక్యము ద్వారానే, వాక్యముతోనే ఒక వ్యక్తి నడిపించబడ్డమే దేవుని యొక్క పరిశుద్ధాత్మ. సంఘశాఖ సహోదరులు ప్రేమ చూపిస్తారు, హిందూ సహోదరులు ప్రేమ చూపిస్తారు, ముస్లిం సహోదరులు ప్రేమ చూపిస్తారు, బుద్ధిస్ట్ సహోదరులు ప్రేమ చూపిస్తారు, ఇంకా లోకంలో ఏమేమి సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా, సమాజాల వాళ్ళందరూ కూడా ప్రేమ చూపిస్తారు. కానీ దేవుని వాక్యము చేత, వాక్యముతో నడిపించబడమే దేవుని యొక్క ముద్ర పొందుకున్నవడానికి రుజువై ఉన్నది. పర్ఫెక్ట్లీ అనేది ఒక భాగం. వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? నేను చెప్పేది కాదు, అందుకే చెప్పాను నీకు. ఆ మెసేజ్లో బద్దలైన తుట్లన వర్తమానంలో 66 పేర మెసేజ్ హబ్లో దాన్ని 66, 67 పేరలు ఇంటికి వెళ్ళి చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని నేను తీసి చెప్పినప్పుడు మన సంఘముల సహోదరులు, పాస్టర్ గారు అప్పుడు అట్లా చెప్పారు, ఇక్కడ అలా ఉందా అని కన్ఫ్యూజ్ కాకూడదు. ఎందుకంటే నేను ఏది చెప్పినా ప్రవక్త కోడ్ కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారని కోడ్స్ చదువుతాను నేను. వాళ్ళని కోడ్ కూడా చదువుతాను. మీకు టైం లేనప్పుడు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి కుయుక్తి అనబడితే ఒక వ్యక్తిని నాశనం వైపు నడిపిస్తారు. ఒక మాట ఉంది కీర్తనల గ్రంథంలో, అది చదివి ముగించుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 24-25 వచనం చదవండి అయ్యా. చదివి మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడు తన యొక్క ప్రజలకు బహు సంతాన అభివృద్ధి కలిగి చేసెను. వారి విరోధులకి, ఇజ్రాయేల్ సంఘం యొక్క విరోధులందరికంటే ఎక్కువ బలాన్ని దేవుడు ఇజ్రాయేల్ సంఘానికి ఇచ్చాడు. తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. కుయుక్తిగా నడిపించబడాలంటే అది కూడా దేవుడి చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించాలి, యుక్తి వేరు, కుయుక్తి వేరు. యుక్తి మంచిదే, కానీ కుయుక్తి అనేది చాలా చెడ్డది. హల్లెలూయా. యాకోబు కూడా యుక్తిగా ప్రవర్తించాడట. ఇజ్రాయేల్, వింటున్నారా? యాకోబు కూడా, ఇజ్రాయేల్ కూడా యుక్తిగా ప్రవర్తించాడు. ఎప్పుడు? ఆది కాండంలో చనిపోయే ముందు యోసేపు తన 2 కుమారులను తీసుకొని వచ్చి ఇజ్రాయేల్ దగ్గరికి తీసుకున్నప్పుడు అతడు బలము తెచ్చుకొని ఆ యొక్క మంచం మీద కూర్చొని ఆ 2 కుమారులను తన యొక్క 2 పాదముల మధ్యకి తీసుకుని వచ్చి యుక్తిగా తన యొక్క చేతులు మార్చి పెద్దవాని వైపు ఎడమ చెయ్యిని, చిన్నవాని వైపు తన కుడి చేతిని ఉంచి
అతడు ఆశీర్వదించు అని బైబిల్లో ఉంటుంది. అవును కదా? హల్లెలూయా. యుక్తి అనేది చెడుది కాదు. అందుకే దేవుడు తయారు చేసిన జంతువుల్లో యుక్తి గల జంతువు సర్పం అని ఉంటుంది. అది యుక్తి అనేది తప్పు కాదు. కానీ ఎప్పుడు కుయుక్తి వస్తుందంటే దేవుడు మానవుడు సంబంధించినటువంటి ఆ యొక్క సర్పము, యుక్తి గల జంతువు, మానవుడు ఇద్దరు కలిసినప్పుడే కుయుక్తి గల మానవుడు బయటకు వస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గుర్రానికి గాడిదకి చెప్పండి, గుర్రానికి గాడిదకి రెండింటిని క్రాస్ బ్రీడింగ్ చేస్తే ఏం పుడుతుంది? ఒక వ్యక్తి చేతిలో ఉన్నప్పుడు చాకు కూరగాయలు వేయడానికి పనికొస్తుంది. అదే ఒక వ్యక్తిని చంపేవాడి చేతిలో ఉన్నప్పుడు అది ఏంది పనికొస్తుంది? ఒక మనిషిని చంపడానికి పనికొస్తుంది. హల్లెలూయా. కానీ అలా ప్రవర్తించడాన్ని దేవుడు కోరుకోడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సోదరి సహోదరులారా, మొదట వ్యక్తికి అవిశ్వాసం వచ్చినప్పుడు అవిశ్వాసము వేషధారణ ఉత్పత్తి చేస్తుంది. వేషధారణ కుయుక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కుయుక్తి ఏం చేస్తుంది అంటే మృగము యొక్క ముద్ర వైపు ఒక వ్యక్తిని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించినగాక. ప్రభు చిత్తమైతే ముందు రోజుల్లో వర్తమానం కొనసాగిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.